తొందరగా సండే స్కూల్లోనే పాటలు నేర్పి అక్క తొందరగా. చేస్తా ఉండు, కూర్చో. అక్క తొందరగా చెప్పు అక్క. హాయ్ పిల్లలు. హాయ్ అక్క. సర్లే హాయ్. ఏంటి పిల్లలు? సరే సరే పిల్లలు, ఇప్పుడు మనము ఏం చేద్దాం? ప్రార్థన చేసుకుందామా? సరే అక్క. హాయ్ పిల్లలు. హాయ్ అక్క. సర్లే హాయ్. పిల్లలు, ఇప్పుడు మనము ప్రార్థన చేసుకొని సండే స్కూల్ని ప్రారంభిద్దాం. అక్క అక్క ప్రార్థన తొందరగా చెయ్యి అక్క. చేయనా? ప్రార్థన తొందర చేయనా? సరే చేస్తాలే. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్య. యేసయ్య సండే స్కూల్ని ఆశీర్వదించండి. పాటలో, వాక్యాల్లో, స్కిట్లో, కంఠస్థ వాక్యాల్లో మీరు తోడుండమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఒక పాట పాడుకుందామా పిల్లలు? మేం పాడతాం అక్క, మేం పాడతాం. వామో, చూసారా పిల్లలు, వీళ్ళకి లాగా ఉండాలి. వీళ్ళు చూసారా ఎంత ఫాస్ట్గా ఉన్నారో. ఎప్పుడు మంచి పాట పాడి ఇంప్రూవ్ తెప్పిద్దాం, సరేనా? పిల్లలు ఇంకో ఇలా ఇట్లా ఉండాలి. ఎప్పుడు సండే స్కూల్కి రాకపోయినా పాట నేర్చుకున్నారంటే వీళ్ళు చాలా గ్రేట్ అయి ఉంటారు నాకు తెలిసి. ఓకే పిల్లలు, పాడండి, స్టార్ట్ చేయండి పాటలో. అరే హఠోరీ పాడండి రా, పాట పాడదాం. హఠోరీ కాదు పిల్లలు, హఠోరీ మోటు పతులు అంటారేంటి మీరు? మన మంచి పిల్లలు పాడతారు చూడండి. మా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, మా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. మా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, మా చేతులు కాళ్ళు దేహమంతా యేసు కోసమే. పరిగెట్టెదా ప్రభు కోసమే, పాటలు పాడి నాట్యమాడేదా. ఓకే పిల్లలు, క్లాప్స్ కొడదామా వీళ్ళందరికీ? ఏంటి అట్లా కొడుతున్నారు? కొంచెం గట్టిగా కొట్టండి. ఓకే, పాట పాడుకుందాం, పాట పాడేసుకుందాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామా పిల్లలు? అక్క అక్క తొందరగా చెప్పు అక్క, నేను మోటుపతిలో చూడాలి. మోటుపతులు చూడాలా? ఇంకేమైనా కార్టూన్స్ ఉన్నాయా చూస్తానికి? ఇంకేమైనా? చాలా ఉన్నాయి అక్క, కార్టన్స్, కథలు అన్నీ ఉన్నాయి అక్క. అవునా? నువ్వు కార్టూన్స్ కాదు చూసేది, సినిమాలని నాకు తెలుసు. సరే సరేలే. ఇప్పుడు మనము వాకింగ్ చెప్దాము. సంసోన్కి పిల్లలు ఒకటి చెప్పటం మర్చిపోయా నేను. ఏంటంటే మీరు రోజు స్నానం చేస్తున్నారా? బ్రష్ చేస్తున్నారా? ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అట్లా పెట్టావు నువ్వు? అక్క నేను ఈరోజు స్నానం చేయలేదు అక్క, సండే స్కూల్కి లేట్ అయిపోతుందని బట్టలు మార్చుకొని వచ్చేసాను. బట్టలు మార్చుకొని వచ్చేసావా? అయ్యో సరేలే, వాక్యంలోకి వెళ్దాం. రేపు పొద్దు నుంచి స్నానం చేసి రావే. ఏంటి ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది? నా బ్యాగ్లో నా పర్ఫ్యూమ్ ఉండాలి. సరే సరే పిల్లలు, సరే పిల్లలు, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. సంసోన్కి చాలా పెద్ద జుట్టు అంట పిల్లలు. అవునా అక్క? నాకులా చాలా బారు జుట్టా? అవును, కానీ నీకులాగా రోజు స్నానం చేసేవాడు. సరే పిల్లలు, ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్దాం. అయితే సంసోన్కి చాలా బారు జుట్టు అనమాట. ఆ జుట్టులోనే తన శక్తి అంతా దాగుంది. అయితే అట్లాగా ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే సంసోన్ దగ్గరికి సింహం వచ్చింది. వచ్చేస్తుంది, సంసోన్ మీద పడిపోయింది అనమాట. పడిపోతుంటే అయితే ఏమైందంటే, పడిపోయిన తర్వాత అప్పుడు సంసోను ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్య నాకు బలాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు యేసయ్య గొప్ప బలాన్ని ఇచ్చాడు సంసోన్కి. గొప్ప బలాన్ని ఇచ్చిన తర్వాత సంసోను 2 పళ్ళు పట్టుకొని దంతాలు పట్టుకొని చీల్ చేశాడు అనమాట. ఓకేనా పిల్లలు? ఎందుకు అట్లా? ఎట్లా వచ్చింది బలం మొత్తం? జుట్టు ద్వారానా? ద్వారా కాదు. యేసయ్య తనకేమిచ్చారు? బలాన్ని ఇచ్చారు. ప్రార్థన చేసుకుంటే బలం వస్తుంది. వెరీ గుడ్.
సరే పిల్లలు, ఇప్పుడు మనం కంఠస్థ వాక్యం చూద్దాం. సరే అక్క. కంఠస్థ వాక్యంలోకి వెళ్దాం. చూడండి పిల్లలు, అండర్లైన్ చేసుకోండి. పిల్లలారా, ఒకసారి పెన్ ఇవ్వ, నేను అండర్లైన్ చేసుకొని ఇస్తాను. సరే తీసుకో. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇదేంటి పెన్ను పడట్లేదు? కింద పడిపోయిందేంటి? ఓ ఇరిగిపోయిందిగా. ఇరిగిపోయింది పెన్ను, తీసుకోవా, రేపు పొద్దున్న నీకు కొనేస్తా. సర్లే, నా దగ్గర ఇంకా పెన్ను ఉంది, తీసుకుంటాలే రేపొద్దున. ఎంత మంచిదో. సరే పిల్లలు, ఇప్పుడు మనము కంఠస్థ వాక్యంలోకి వెళ్దాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1. పిల్లలు చెప్పండి, ఇప్పుడు కంఠస్థ వాక్యం నేర్చుకుని అప్పచెప్పేయాలి నాకు. అక్క మేము వచ్చే ఆదివారం చెప్తాం అక్క. ఏంటి, వచ్చే సంవత్సరమా? వచ్చే ఆదివారమా? సరే సరే, మన మంచి పిల్లలు చెప్తారు, చూడండి, లెగండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:1. క్లాప్స్ కొడదామా? సరే పిల్లలు, మీరు వచ్చే ఆదివారం కూడా కంపల్సరీగా సండే స్కూల్కి రావాలి, ఓకేనా? మంచి మంచి స్కిట్లు, డ్యాన్సులు, కంఠస్థ వాక్యాలు ఇట్లాగే నేర్పిస్తాం. సరే అక్క. సరే, ఉంటాను. బాయ్ పిల్లలు. ఇక సండే అరే ఆ అక్క ఏంట్రా వచ్చేస్తుంది అంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అవునా? అరే ఈరోజు సండే స్కూల్ ఒక సంఘటన జరిగింది, మీకు తెలుసా? ఒక పిల్ల నా పెన్ను తీసుకోవాలా, తీసుకోకుండా ఊపి కింద పడేసిందిరా. అంతే, నా పెన్ను కింద పడిపోయింది. నేను సండే స్కూల్లో ఉన్నా కాబట్టి కోపం కంట్రోల్ చేసుకున్నా. అవునా? ఇక్కడ నుంచి మనం సండే స్కూల్కి వెళ్ళొద్దు. హాయ్ పిల్లలు, సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా మన పిల్లలు లేరే? మేము ఇంటికి వెళ్ళి బతిమలాడాం అక్క, కానీ వాళ్ళు రాలేదక్క. రాలేదా? సరే, ప్రార్థన చేసుకొని మనం సండే స్కూల్ ముగిచ్చేద్దాం. సరే అక్క. స్తోత్రం అయ్యా, సండే స్కూల్ మంచిగా జరిగించినందుకు వందనాలు యేసయ్యా. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తా, సరేనా? రేపొద్దున వస్తారులే వాళ్ళు సండే. సరే అక్క. హాయ్ పిల్లలు. నువ్వెవరో మా తెలియదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, మా సండే స్కూల్ పిల్లలే నన్ను వెళ్ళగొట్టేశారే, ఇప్పుడు ఎలా? సరేలే, కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు యవనస్తులు అయిన తర్వాత. అరే, మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయిరా. మన సండే స్కూల్లో బాగా ఆడుకునే వాళ్ళం కదరా. అవును కదరా, మనం కూడా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం పదరా. ఏం చేస్తున్నారు మీరు? త్రాగుడు బానిస అయిపోయారా? ఎందుకు ఇలాగ అయిపోయారు? మేము సండే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి. మిమ్మల్ని చూడండి, నేను డాక్టర్ అయ్యాను, తనేమో కలెక్టర్ అయ్యింది, తనేమో సైంటిస్ట్ అయ్యింది. చూసారా, మేము అప్పుడు సండే స్కూల్కి వెళ్ళడం ద్వారా మేము ఇలాగ అయ్యాము. మీరు చూడండి ఎలాగయ్యారో. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందో, మా యవ్వనం అంతా పాడు చేసేసుకున్నామే. పదండి, మనం సండే స్కూల్కి వెళ్దాం. సండే స్కూల్ టీచర్ని కలుద్దాం, పదండి. సండే స్కూల్ అక్క, వీళ్ళు త్రాగుడుకి బానిసలు అయిపోయారు అక్క. చూడండి అక్క ఒకసారి. అవునా? ఎందుకురా మీరు అలా చేశారు? మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, నిజమైన దేవుడు కదా, మీరు ఎందుకు అంత తప్పు చేశారు? నన్ను క్షమించేసయ్యా. నేను ఇక నుంచి సండే స్కూల్ చెప్పేవారుగా ఉంటాం. మీరు ఇలా ఉన్నారనుకోండి, మీరు నరకానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ.
అప్పుడు మీరు సండే స్కూల్కి రాకపోతే మీ తప్పు. వీళ్ళందరూ చూడండి ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో. మీరు ఎందుకురా అట్లా చేశారు? సరే కానీ యేసయ్య మిమ్మల్ని క్షమించే దేవుడు. సరే నా పిల్లలు, అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పాపాలన్నీ క్షమించేసుకోండి, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మన యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు ఎందుకంటే మీలాంటి వాళ్ళని రక్షిస్తానికి ఈ భూలోకానికి వచ్చాడు. సరేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందాం. మీరు ఇలా ఉన్నారంటే కారణం దేవుడు వల్లే మీరు ఇక్కడికి రాబడ్డారు. సరేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా, మా పాపాలన్నీ క్షమించండి ఏసయ్యా. ఇక నుంచి మేము సండే స్కూల్ చెప్పేవారుగా ఉంటామయ్యా. ఏసయ్యా ఏసయ్యా మమ్మల్ని క్షమించండి ఏసయ్యా నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా స్క్విట్. ఇప్పుడు అందరూ సండే స్కూల్కి పంపించుకోకుండా ఉండకండి, అందరూ సండే స్కూల్కి పంపించండి. పంపిస్తే వాళ్ళు పెద్ద స్థాయికి ఎదుగుతారు. ఈ చిన్న స్క్విట్ దేవుడు దీవించును గాక.